భర్త కోసం రెండవ భాగం. ఆ గ్రామంలో ఒక జుట్టు పండిపోయిన ఆడది తన ఇంటి ముందు అరుగు మీద ఏకులు ఉడుకుతూ మల్లికకు కనిపించింది. ఆ ముసలిది కోపంగా, ఈ బుద్ధవర్మ ఎటువంటి నీచుడు అని గొనుక్కుంటున్నది. ఎందుకమ్మా ఆ మహాత్ముణ్ణి తిడతావు అన్నది మల్లిక. నాయనా, లోకమంతా కోడే కూస్తూ ఉంటే నువ్వు వినలేదా అన్నది ఆ వృద్ధురాలు. మల్లికను చూసి మగవాడే అనుకుని. ఇంతలో చాటింపు వినబడింది. బుద్ధవర్మ కోడలి జాడ తెలిసిన వారి దరిద్రం తీరిపోతుంది. ఆమెను దాచిన వాళ్ల పీక తెగిపోతుంది. ఇది రాజాజ్ఞ. బ్రాహ్మణ స్త్రీ ఆనంద బాష్పాలు రాలుస్తూ, బేష్ మల్లిక, పారిపోయావా? ఆ గూనివాడితో కాపురం చెయ్యకు. నీ భర్త యజ్ఞగుప్తుడే అని పైకే అనేసింది. మల్లికకు ఆ ముసలావిడిలో నమ్మకం పుట్టుకొచ్చి ఆమెకు తన సమాచారమంతా చెప్పేసింది. ముసలావిడ మల్లికను ఆప్యాయంగా కౌగిలించుకుని లోపలికి తీసుకుపోయి కాపాలిక వేషం విప్పదీసి చక్కగా నలుగు పెట్టి స్నానం చేయించింది. మర్నాడు ఉదయం మల్లిక కాపాలికుడి వేషం ధరించి నగరానికి తిరిగి వెళ్లేసరికి అక్కడ జనం గుంపులు గుంపులుగా చేరి గొడవగా మాట్లాడుకుంటున్నారు. మల్లిక ఒక మనిషిని విశేషం ఏమిటని అడిగితే ఆ మనిషి, ఏముంది, ఇక్కడ బుద్ధవర్మ అనే వర్తకుడికి ఒంటిగాడని ఒక గూని కొడుకున్నాడు. ఒక పనికిమాలిన బ్రాహ్మణ కుర్రాడొకడు రత్నం లాంటి ఆ పిల్లను పెళ్లాడి తెచ్చి ఆ గూనివాడికి నైవేద్యం పెట్టాడు. ఆ పిల్ల కాస్తా పారిపోయింది అన్నాడు. ఆ పనికిమాలిన బ్రాహ్మణ కుర్రాడు ఉండే ఇల్లు చూపగలవా అని మల్లిక ఆ మనిషిని అడిగింది. ఆ మనిషి ఆమెను యజ్ఞగుప్తుడి ఇంటికి చేర్చాడు. యజ్ఞగుప్తుడి ఇల్లు చాలా పేదగా ఉన్నది. ఒక పక్క అగ్నిహోత్రం ఉన్నది. దాని సమీపంలో యజ్ఞగుప్తుడు కూర్చుని కొందరు శిష్యుల చేత అధ్యయనం చేయిస్తున్నాడు. మల్లిక అక్కడికి వెళ్ళి చేతికర్ర కింద పెట్టి బాసిపట్టు వేసుకుని కూర్చుని, తమరు బోధిస్తున్న గ్రంథం ఏమిటి అని అడిగింది. మనుధర్మశాస్త్రంలో వర్ణాశ్రమ ధర్మాలు వివరిస్తున్నాను అన్నాడు యజ్ఞగుప్తుడు. అబద్ధం. వర్ణాంతర వివాహం చేసుకుని కట్టుకున్న భార్యను ఒక ఒంటిగంటి గూనివాడికి అర్పించిన నువ్వు ధర్మశాస్త్రాలు ఏమని బోధిస్తున్నావు? అలాంటి పనిని ఎలా సమర్థిస్తున్నావు అన్నది మల్లిక. తండ్రి ఆజ్ఞను పాలించడం కొడుకు ధర్మం. రాముడేం చేశాడు అన్నాడు యజ్ఞగుప్తుడు. నువ్వు అవతార పురుషుడితో వంతు వస్తున్నావా? సరే, తండ్రి ఆజ్ఞ ప్రకారం పెళ్ళాడావు. ఆమెను ఏమని వదిలేశావు అన్నది మల్లిక. యజ్ఞగుప్తుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. మల్లిక మధ్యాహ్నం దాకా అక్కడే కూర్చుని భిక్షమెత్తుకునే మిష మీద వెళ్ళిపోయి బ్రాహ్మణ స్త్రీ ఇంటికి చేరుకున్నది. అది మొదలు ఆమె కొన్ని రోజుల పాటు యజ్ఞగుప్తుడి ఇంట పగలు, బ్రాహ్మణ స్త్రీ ఇంట రాత్రి గడుపుతూ వచ్చింది. యజ్ఞగుప్తుడు పాపకార్యానికి ఒడిగట్టినది దారిద్ర్యం వల్లనే అని గ్రహించి మల్లిక అతన్ని ధనాచతో ఆకర్షించి నిశ్చయించింది. ఆమె బ్రాహ్మణ స్త్రీ ద్వారా తన ముత్యాలహారం అమ్మించి అమ్మగా వచ్చిన బంగారము, వెండి రాగి పాత్రల్లో నింపి వాటిని గ్రామం బయట గుర్తుగా ఒక చోట పాతింది. తరువాత ఆమె యజ్ఞగుప్తుడితో, నా వంటి వాళ్ళు ఒకే చోట చాలా కాలం ఉండరాదు. నీ మీద వాత్సల్యం కొద్దీ 5 రోజులు గడువు దాటి ఉండిపోయాను. ఇక కాశీయాత్రకు బయలుదేరాలి. మరొక సంగతి ఏమంటే, నా దగ్గర మహాకాళ మంత్ర గ్రంథం ఉన్నది. దాని సహాయంతో భూమిలో ఉండే నిధి నిక్షేపాలు తెలుస్తాయి. ఇటీవల ఒక చోట చిన్న నిక్షేపం ఉన్నట్లు గమనించాను. కావాలంటే నా వెంట వచ్చి దాన్ని తీసుకో అన్నది. యజ్ఞగుప్తుడు నమ్మకస్తులైన ఒకరిద్దరు శిష్యులతో సహా ఆమె వెంట వెళ్ళి రాగిపాత్రలను ఇంటికి తెచ్చుకున్నాడు. అతను సంతోషంగా ఈ వార్త తండ్రికి తెలిపి కాపాలికుడి వద్ద మహాకాళ మంత్ర గ్రంథం ఉన్నదని కూడా చెప్పాడు. ఎందుకొచ్చిన వేదనరా, వదిలేయి. ఆ కాపాలికుడిని ఆశ్రయించి ఆ మహాకాళ మంత్రం నేర్చుకో. ఆ పుస్తకం నీకు దొరికేదాకా ఆ కాపాలికుడి అడుగులకు మడుగులొత్తు అన్నాడు యజ్ఞగుప్తుడు తండ్రి. తండ్రి అలా అనగానే యజ్ఞగుప్తుడు ప్రయాణానికి సిద్ధమవుతున్న మల్లికతో, స్వామి, నేను తమ వెంట తీర్థయాత్రలు చేస్తాను. నా వంటి పాపాత్ముడికి అంతకన్నా మంచి మార్గం ఏమున్నది అన్నాడు. ఆమె అతన్ని వారించడానికి ప్రయత్నిస్తున్నట్లు కొంతసేపు నటించి ఒప్పుకున్నది. ఇద్దరూ కలిసి కాశీకి వెళ్లారు. అక్కడ కొంతకాలం ఉండి నైమిసారణ్యం మీదుగా గంగాద్వారానికి వెళ్లారు. అక్కడ నుంచి కురు, పుష్కర, మహాలయ పుణ్యక్షేత్రాలు చూసి ఉజ్జయినికి బయలుదేరారు. మల్లిక అతనితో, నువ్వు ఉజ్జయినికి రావటం మంచిది కాదు. అక్కడ నువ్వు మహాద్రోహం చేశావు. ఉజ్జయిని వాసులు నిన్ను క్షమించరు. అందుచేత ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నది. స్వామి, తమరు వెళ్ళిన చోటికల్లా వస్తాను. శిష్యుడు గురువును విడనాడరాదు అన్నాడు యజ్ఞగుప్తుడు. ఇద్దరు ఉజ్జయిని చేరినాక మల్లిక అతన్ని భద్రపటం అనే చోట ఉండమని, నేను ఏదన్నా నిధి నిక్షేపం కనిపెట్టిన దాకా తిరిగి రాను. నేను రావటం ఆలస్యమైతే నువ్వేమీ కంగారు పడకు అన్నది. ఆమె సిప్రానది తీరానికి వెళ్ళి చక్కగా స్నానం చేసి కాపాలిని దుస్తులు ధరించి తన తండ్రి ఇంటికి వెళ్ళి భిక్షం అడిగింది. భిక్షం వేయడానికి వచ్చిన పరిచారిక మల్లికను గుర్తించి గుండెలు బాదుకుంటూ యజమానురాలు వద్దకు వెళ్ళి, అమ్మా, కొంప ఉణిగింది, సర్వనాశనమైంది.
నీ కూతురు కాపాలిని అయ్యి వాకటి నిలబడి ఉన్నది, వెళ్ళి చూసుకో అన్నది. మల్లిక తల్లి వచ్చి మాటా పలుకు లేకుండా మల్లిక ధరించిన కాపాలిని వేషం లాగేసి స్నానం చేయించి ఏమిటే ఇదంతా అని అడిగింది. నిజంగా కాపాలిని అయ్యాననుకున్నావా అమ్మా? నాన్నని పిలు, నా కథంతా చెప్తాను అన్నది మల్లిక. సాగరదత్తుడు వచ్చాడు. మల్లిక ఆయనతో, నీ అల్లుడు భద్రపటంలో ఉన్నాడు, తీసుకురావడానికి అన్నలను పంపు అన్నది. యజ్ఞగుప్తుణ్ణి అతని బావమరుదులు పట్టుకుని, దుర్మార్గుడా, దొరికావా? రాజుగారు రమ్మంటున్నారు పదా అన్నారు. తనకు కారాగృహము మరణదండన తప్పవనుకుని యజ్ఞగుప్తుడు, నా మిత్రుడు కాపాలిగడ వచ్చేదాకా ఆగండి అని తన బావమరుదులను బతిమాలుకున్నాడు. మల్లిక అన్నలు నవ్వి, ఇంకెక్కడ మిత్రుడు, అతను చేరవలసిన చోటికి ముందే చేరాడు, నిన్ను పట్టి ఇచ్చినది కూడా అతనే. నీ వంటి దుర్మార్గులతో మైత్రి ఎవరికి మాత్రం ఎలా నిలుస్తుంది అని మహా ఉత్సాహంతో అతన్ని ఏడిపిస్తూ తమ ఇంటికి తీసుకుపోయారు. తన అల్లుని చూడగానే సాగరదత్తుడు వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అతని అత్తవారి తరపు బంధువులంతా అతన్ని చుట్టుముట్టారు. భర్త కోసం మల్లిక పడ్డ శ్రమ చూసి యజ్ఞగుప్తుడు, ఆడదాని బుద్ధి 2 అంగుష్టాలంటారు, కానీ శుద్ధ పొరపాటు. బుద్ధిమాలిన పాండవులు విరాటుడి వద్ద అజ్ఞాతంగా ఉన్నారంటే అదంతా ఆ ద్రౌపది తెలివే అయి ఉండాలి అనుకున్నాడు. మల్లిక కథంతా ఆ దేశపు రాజుకు తెలిసింది. ఆయన మల్లికను యజ్ఞగుప్తుణ్ణి పిలిపించి అతనికి ధనము అగ్రహారాలు ఇచ్చి, అమ్మాయి, నీ భర్త తన బ్రాహ్మణ విధులు సరిగ్గా నిర్వర్తించేటట్లు నువ్వే చూసుకోవాలి అన్నాడు. యజ్ఞగుప్తుడు తన భార్యను ప్రేమగా చూసుకుంటూ సుఖంగా జీవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.